డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, అకుల్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చిందన్నారు. దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకుల్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు. అకుల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్స్, రికార్డులన్నీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చాయని, అకుల్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని, నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనమవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చిందన్నారు. దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకుల్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు. అకుల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్స్, రికార్డులన్నింటినీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, డ్రగ్స్ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. డ్రగ్స్ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే నీరు గారుస్తుందని చెప్పి కూడా ఆయన సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా బండి సంజయ్ బయటికి చెప్పడం జరిగింది. ప్రధానంగా గతంలో ఏదైతే డ్రగ్స్ కేసును ఆ డ్రగ్స్ కేసులో చాలామంది కూడా పట్టుబడ్డారు. అందులో విచారణలో భాగంగా చాలామంది బడా నేతల పేర్లు బయటికి రావడం జరిగింది. చాలామంది సినీ ప్రముఖుల పేర్లు కూడా డ్రగ్స్ కేసులో బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ యొక్క విచారణ అధికారిగా ఉన్నటువంటి అకుల్ సబర్వాల్ నేతృత్వంలో కీలకంగా ఈ యొక్క డ్రగ్స్ కేసు ముందుకు వెళ్తున్న తరుణంలో అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ దాని విచారణ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయో, ఆ రికార్డులన్నీ కూడా సోమేష్ కుమార్ తీసుకోవడం జరిగింది. సీఎస్గా ఉన్నటువంటి ఏదైతే విచారణాధికారి సోమేష్ కుమార్కు అప్పగించడం జరిగింది. అయితే అందులో కీలకంగా ఉన్నటువంటి విషయాలను చూస్తే అందులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండడంతోనే ప్రస్తుతం వాటిని తొక్కిపెట్టారన్నటువంటి ఆరోపణలను కూడా బండి సంజయ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ 2 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎట్లాంటి ముందుకు తీసుకుపోవడం పట్ల పలు అనుమానాలను కూడా ఆయన లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఈగల్ ఫోర్స్ ఉందో, అసలు ఈగల్ ఫోర్స్ అది లీగల్గా పనిచేస్తుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఆయన ఈ యొక్క ప్రకటనలో వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఈగల్ ఫోర్స్లో ఉన్నటువంటి అధికారులు డ్రగ్స్ పెడ్లర్లతో కొంతమంది ఒకరిద్దరు అధికారులు కుమ్మక్కయ్యారు, వారిచ్చే డబ్బులకు అమ్ముడు పోయారని చెప్పి కూడా
బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు తన ప్రకటనలో. ఎందుకంటే ఒకవైపు ఏమో గత ప్రభుత్వం ఏమో తొక్కిపెట్టింది డ్రగ్స్ కేసును, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా దాన్ని కేవలం పండగలకు అదేవిధంగా నూతన సంవత్సరం సమయంలో కేవలం హడావిడి చేసి కొంతమందిపై కేసులు నమోదు చేయడం వరకే పరిమితమైంది తప్ప అసలు రాష్ట్రం నుంచి డ్రగ్స్ను ఖచ్చితంగా దీన్ని ఏరిపారేయాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి నిజానిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా అప్పటి సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలి, ఆయనను విచారించాలి. ఆయనను విచారిస్తే ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా బయటికి వస్తాయి, డ్రగ్స్కు సంబంధించి అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఖచ్చితంగా వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద ఎత్తున పట్టుబడతా ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఆ విచారణ ఏమైందో ఇంతవరకు కూడా ఎవరికి చెప్పడం లేదు అని చెప్పి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి విచారణలో భాగంగా చాలా వరకు కూడా ఆడియోలు, వీడియోలు, ఎవిడెన్స్లు కూడా సేకరించడం జరిగింది. సో ప్రస్తుతం ఆ వీడియోలు, ఆడియోలు ఎక్కడ ఉన్నాయి, అందులో వారు చెప్పినటువంటి ఏదైతే డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా ఏమయ్యాయి, సో ఎందుకు ప్రభుత్వం ఈ కేసును నీరుగారుస్తుందని చెప్పి కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈగల్ ఫోర్స్ ఏదైతే ఉందో సో దానికి అసలు ఏం అధికారాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఏదైతే కేవలం పండుగలకు అదేవిధంగా నూతన సంవత్సరానికి సమయంలో మాత్రమే ఈ డ్రగ్స్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు పెడ్లర్లపై. అట్లా కాకుండా దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీనిపై ముందుకు వెళ్ళాలి. అప్పటి విచారణలో భాగంగా వచ్చినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా అకున్ సబర్వాల్ లాంటి ఏదైతే ఎవరైతే డైనమిక్ ఆఫీసర్కి ఇట్లాంటి ఈ కేసును అప్పగించాలి, తిరిగి ఆయనకు అప్పగిస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి డ్రగ్స్ను పారదోలడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీన్ని నీరుగార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కావాలనే డ్రగ్స్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది అని చెప్పి కూడా తన ప్రకటనలో బండి సంజయ్ అయితే పేర్కొన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండనుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక పరిపాలనా సౌలభ్యం కొరకు ఇక ఏదైతే రాష్ట్రంలో 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకైతే కనుక గత నెలలో అయితే కనుక కసరత్తు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఇటు సమీక్ష సమావేశం అనేది కూడా మంత్రులతో ఆధ్వర్యంలో అయితే కనుక నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇటు అనగానితో పాటు మంత్రి హోంశాఖ మంత్రి అనిత, అదే విధంగా పలువురు ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు గూడూరులో ఉన్నటువంటి 5 మండలాలను సైతం కూడా ఇటు నెల్లూరు జిల్లాలకే అయితే కనుక నెల్లూరు జిల్లాకే పరిమితం చేస్తూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేతలు ప్రధానంగా గూడూరులో ఉండేటువంటి 5 మండలాలు సైతం కూడా ఇటు నెల్లూరు జిల్లా వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నెల్లూరు జిల్లాలో కలపాలన్నటువంటి విజ్ఞప్తులు సైతం కూడా రావడంతో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే గత నెల
నెల 27వ తేదీన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా తెలపాలంటూ కూడా ఇచ్చినటువంటి గడువు ఈ రోజుతో ముగిసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 927 అభ్యంతరాలు అనేది కూడా రావడం జరిగింది. ఈ యొక్క అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఇటు పాలనా పరంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఇటు కొన్ని డివిజన్లు అయితే కనుక జిల్లాల్లో కలిపే విధంగా కూడా సూచనలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఇటు రాయచోటిని మదనపల్లిలో ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని చూస్తున్నట్లయితే కనుక ఇటు మదనపల్లిలో కలిపే విధంగా కూడా ఇటు దిశానిర్దేశం చేయడంతో పాటు అదే విధంగా ఇటు రాజంపేట, ఒంటిమిట్టని అయితే కనుక కడపలో కలిపేందుకు కూడా ఇటు సూచించినట్టు కూడా తెలుస్తోంది. అదే విధంగా ఇటు రైల్వే కోడ్ను మాత్రం ఇటు తిరుపతిలో కలిపే విధంగా కూడా ఇటు కొన్ని సూచనలు రావడంతో దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డరోడ్డు జంక్షన్ గా అయితే కనుక మారుస్తూ ఆ యొక్క డివిజన్ ఏదైతే ఉందో నక్కపల్లి రోడ్డు అడ్డరోడ్డు జంక్షన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ అయితే కనుక పూర్తిగా అడ్డరోడ్డు జంక్షన్ గా మారుస్తూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేయడం జరుగుతోంది. ఇక అదే విధంగా ఏదైతే ఇటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటైనటువంటి పోలవరం జిల్లాకు మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. ఏదైతే గతంలో నిర్దేశించినటువంటి వాటిని కూడా ఇటు ముందుకు వెళ్లే విధంగా కూడా సూచించడం జరుగుతోంది. ఇక మార్కాపురంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు దొనకొండ కావచ్చు, అదే ఇంకా కురిచేడు కావచ్చు, ఈ రెండు మాత్రం ఇటు మార్కాపురంలో కలిపేందుకు, అదే విధంగా పొదిలిని మాత్రం ప్రకాశం జిల్లాలో కలిపేందుకు కూడా ఇటు కొన్ని మార్పులు అయితే చేయడం కూడా జరుగుతోంది. అయితే ఇట్లాగా మదనపల్లి కావచ్చు, మార్కాపురము, అదే విధంగా నెల్లూరు, తిరుపతి ఇటువంటి వాటిలో కడపలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు ఆదోనిలో ఏదైతే విస్తీర్ణ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దాన్ని 2 విభాగాలుగా విభజించే విధంగా కూడా ఇటు సూచించాలి అంటూ కూడా సీఎం సూచనలు అయితే కనుక ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘానికి అయితే కనుక ఒక దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే పరిపాలనా సౌలభ్యం కొరకు కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వినతలు ఎక్కువగా అదే ఏదైతే ఇటు సూచనలు అనేది కూడా ప్రాధాన్యత ఇవ్వడంతోనే దీనికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ఇక ఏదైతే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక 29 జిల్లాల్లో అయితే కనుక ఏర్పాటు కానున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీన అయితే కనుక తుది నోటిఫికేషన్ అనేది రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులు చేసినటువంటి అంశాలన్నీ కూడా 29వ తేదీన కేబినెట్ జరగబోయేటువంటి సమావేశంలో అయితే గనక ఉంచి దీనికి సంబంధించి ఆమోదం తెలిపిన అనంతరం కూడా ఇక 31వ తేదీన అయితే గనక తుది నోటిఫికేషన్ అనేది వెలువడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తాజాగా నూతన సంవత్సరం 2026 నుంచి కూడా ఇక కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా డివిజన్లు, రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి భవనాల ఏర్పాటు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఉన్నతాధికారులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ కి సంబంధించినటువంటి అంశాలు ఇటు గ్రేటర్ విజయవాడ కావచ్చు, గ్రేటర్ తిరుపతి కావచ్చు, ఈ 2 అంశాలను కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించడం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగానే కొన్ని అభ్యంతరాలు ఉండడం వల్ల డీలిమిటేషన్ అనేది కూడా కొంత ఆలస్యం అయింది, కానీ చేయడం మాత్రం పక్కా అంటూ కూడా ఇటు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా కూడా ఈ డీలిమిటేషన్ అయితే జరగకపోవడానికి కారణమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే ఇవన్నీ కూడా లెక్కలన్నీ అయిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతున్నట్టు కూడా ఇటు మంత్రుల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. దీక్ష. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. నీటిపారుదల శాఖ రంగంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న జల హక్కుల పరిరక్షణ చర్యలు, విధాన నిర్ణయాలపై, అలాగే కృష్ణా, గోదావరి నదుల జలాల కేటాయింపు, వినియోగంపై వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
అదేవిధంగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ప్రాజెక్టులు, నీటి వాటాల్లో జరిగిన నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ వివరణ ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండనుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే అటు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షానికి మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. ఇక అసెంబ్లీ అస్త్రంగా అటు ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎండకట్టాలని వైపు పక్కా పన్నాగం పడింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే నీటిపారుదలకు సంబంధించిన కేటాయింపులు, దానికి సంబంధించిన విధి విధానాలు వారు చేసిన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు కూడా అంతే ధీటుగా ప్రతిపక్ష నేతల ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీన తెలంగాణ ప్రజాభవన్లో, జ్యోతిరావు పూలే భవన్లో ఈ నెల అంటే జనవరి 1వ తేదీన అన్ని శాఖల అధికారులతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకుంది, మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో రంగారెడ్డి, మహబూబ్నగర్, అదేవిధంగా ఎత్తిపోతలకు సంబంధించిన పథకాలు, పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, జూరాల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ సుందిల కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలు కావచ్చు, ఎంతగానం నీటి కేటాయింపులు ఇచ్చింది, కృష్ణా గోదావరి నీటిలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, మరోవైపు ఏ విధంగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒప్పందాలు చేసుకుంది అనే అంశాలన్నిటిపై కూడా వివరణాత్మకంగా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ని ప్రజాభవన్లో ఇవ్వన్నారు. ఈ యొక్క సమావేశానికి కీలకంగా నిర్వహించేటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 29 నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత అయితే సంతరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అటు మేడిగడ్డ సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఏ విధంగా ప్రభుత్వాలు అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కు కావడం, ఈ అన్ని అంశాలపై కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా క్లియర్గా పొందుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఈ జనవరి 1వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు అందులో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా ఈ యొక్క నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఉరికున పట్టే విధంగా అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ముందడుగు స్కెచ్ వేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీని ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని అస్త్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈ జనవరి 1వ తేదీన నిర్వహించే సమావేశం చాలా కీలకంగా మారింది. నీటి కేటాయింపులకు సంబంధించిన విషయాలపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంది, ఇప్పుడు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా 2 ఏళ్లలో ప్రాజెక్టులు ఏదైతే మహబూబ్నగర్, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన పథకాలు, కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన ప్రాజెక్టు ఎంతవరకు జరిగాయి, ఎంతవరకు నిర్ణయించారు, ఇంకా ఎంత టైం పడుతుంది, ఎంత లోపల కంప్లీట్ అవుతుంది, ఎన్ని ఎకరాలకు వీరు నీళ్ళు ఇచ్చారు, గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇస్తుంది, ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తుంది అనే విషయాలపై కూడా పూర్తిగా పిన్ టు పిన్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, చాలాసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరించిన పరిస్థితి మనం చూసాం.
చూస్తున్నాం. ఆ తర్వాత ఇదే తరహాలో అటు మాజీ మంత్రి గతంలో మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు సైతము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అతను కూడా మాకు అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో, ఎందుకంటే అసెంబ్లీలో అన్ని అంశాలపై కూడా పూర్తిగా చర్చిస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పథకము 90% పనులు పూర్తయ్యాయని గత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రము అసలు పనులే పూర్తి చేయలేదు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, ఎక్కడ కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర స్థాయిలో అన్యాయం చేశారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వర్షన్. మరి వీరిద్దరు పరస్పర వివాదం ఎంతవరకు చేరుకుందంటే స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఈ వివాదం మరి అసెంబ్లీ సాక్షిగా ఇరు వర్గాలు కూడా అటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, మరోవైపు అధికార పక్షం కావచ్చు, వీరు ఎట్లా ప్రజెంటేషన్ ఇస్తారు, వారికి అవకాశం ఇస్తారా, వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి ఈ విషయాలపై మాట్లాడతారా లేదా, ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా అవుతుంది. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో పూర్తిగా దీనిపై పవన్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా వివరించే ప్రణాళికను సిద్ధం చేసి ఇందులో భాగంగానే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి చూడాలి, ఈ నెల 29 నుంచి జరిగేటువంటి సమావేశానికి మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సైతము ఇప్పటికే అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి, ఈసారి జరిగేటువంటి శీతాకాల సమావేశాలు చాలా వాడిగా జరిగే కూడా అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. థ్యాంక్ యూ సునీల్. చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పంట పొలాలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. ఏనుగు దృశ్యాలను రైతులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఏనుగు సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పంట పొలాలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. ఏనుగు దృశ్యాలను రైతులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఏనుగు సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. చిత్తూరు జిల్లా పొంగునూరులో నియోజకవర్గం పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా సంచరిస్తుంది. ఇటీవల సోమల సదుం మండలాల్లో కూడా ఈ యొక్క ఒంటరి ఏనుగు పంట పొలాల్లో దాడులు చేసి ఆ యొక్క పంటను పూర్తిగా ధ్వంసం చేసింది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఒంటరి ఏనుగు చుట్టుపక్కల గ్రామ పరిసరాల్లో కూడా సంచరిస్తోంది. అంటే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకు ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల ఈ యొక్క ఏనుగుల గుంపు తరచూ దాడులకు తెగబడడం పరిపాటి అయింది. అదేవిధంగా అంటే ఈ యొక్క గుంపు నుంచి విడిపోయిన ఈ యొక్క ఒంటరి ఏనుగు ఈ యొక్క సదుం మండలంలో అదేవిధంగా సోమల మండలంలో కూడా ఈ యొక్క దాడులు చేస్తున్నట్లు కూడా ఒక గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అంటే రాత్రి వేళల్లో కూడా పంట పొలాల్లో వాళ్ళు కాపలా ఉండాలంటే కూడా కొంత ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దేవలంపేట కంపల్లి పంచాయతీలో కూడా ఒక ఒంటరి ఏనుగు తరచూ దాడులు తెగబడటం కూడా ఇక రైతులకు కంటి మీద పులుకు లేకుండా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏనుగు దాడుల నుంచి రక్షించాలని చెప్పి ఒక గ్రామస్తులు అదేవిధంగా రైతులు కూడా మొరబెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తరచూ ఏనుగుల దాడుల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. దీనికోసం ఏదైతే ఈ ఆ యొక్క పంట పొలాల చుట్టూ కూడా ట్రెంచ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు రాకుండా కూడా ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాక్వార్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జాక్వార్ షోరూంను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. గత 35 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జాక్వార్ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నామని పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. జాక్వార్ ఉత్పత్తులకు దశాబ్దాలుగా తెలుగు ప్రజల చెంతకు చేరుస్తున్నామన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులను జాక్వార్ ఉత్పత్తి చేస్తుందన్నారు. జాక్వార్ ఉత్పత్తులను నిజామాబాద్ లో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ రోజున ఆర్మూర్ రోడ్లో ఎల్ఎన్ బాత్ వరల్డ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిజామాబాద్ లో ఇప్పటి వరకు కంపెనీ జేడీఎస్ షోరూమ్ అంటూ ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు ప్రప్రథమంగా ఈ ఎల్ఎన్ బాత్ వరల్డ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విశాలమైన ప్రాంగణంలో జాగ్వార్ ఉత్పత్తులన్నీ కూడా ఒక ఫ్లోర్ లో ప్రతి వస్తువు డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి కస్టమర్ కూడా టచ్ అండ్ ఫీల్ కావాలనుకుంటారు. అట్లా అనుకునే విధంగా షవర్ ప్యానెల్, షవర్ ఎంక్లోజర్, వర్ల్పూల్, స్పా, జకూజీ, గీజర్స్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్, ఇన్ని వెరైటీస్ చేస్తున్న సంస్థ ఒక జాగ్వార్ మాత్రమే. అదే కాకుండా జాగ్వార్ సంస్థలో డీలర్షిప్ ఓపెన్ చేయటం లేకపోతే షోరూమ్ ఓపెన్ చేయడం వరకు అంతతో మా పని కంప్లీట్ అయింది అనుకోకుండా ఇక్కడున్న బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి మా విన్నపం ఏమిటంటే వారు పర్సనల్గా వచ్చి ఇక్కడ మేము డిస్ప్లే చేసిన ప్రోడక్ట్స్ అన్ని చూసి వారికి కావాల్సిన అవసరాల విధంగా ప్రోడక్ట్ ఎంచుకోవడానికి వీలుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే జాగ్వార్ సంస్థ సుమారుగా 60 సంవత్సరాలు మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండ్ ఆల్సో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక నారా ఇచ్చినారు. అది మేము ఆ విషయంలో మేము పాల్గొంటూ ఇక్కడ నుంచి 65 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయి 65 దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్న సంస్థ ఇండియాలో ఇదొకటే. ఈరోజు ఇందూరు నగరంలో అందరికీ కింది స్థాయి నుండి ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది స్వంత ఇల్లు. దాంట్లో అతి ముఖ్యమైనది ప్లంబరింగ్ అంటే అందరికి గుర్తుకొచ్చేది జాక్వార్. ఇందూరు నగరంలో ఎల్ఎన్ బాస్ స్టూడియో కోటగిరి కుటుంబ సభ్యుల నుండి బాస్ షోరూమ్ ఓపెన్ చేయబడ్డది. ఇది ముఖ్యంగా ఈ ఇంటీరియర్ గతంలో జాక్వార్ అమ్మేది, కానీ మొట్టమొదటిసారి కంపెనీ వాళ్ళ డిజైన్ బట్టి తయారు చేయబడ్డది. ఇక్కడ అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లకు, అంటే లో, మిడిల్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం క్వాలిటీ, దీంట్లో అదే ప్రత్యేకత. ఇది ఎల్ఎన్ బాస్ స్టూడియో కోటగిరి సురేష్, మా సుమారు 50 సంవత్సరాల నుండి అటు కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. కుటుంబ సభ్యులందరికీ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. మేమందరికీ కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ